చేయాలి. ఇది పంట భరోసా, భూమి భరోసా కాదు. నేను ఇదే వేదిక మీద నుంచి చెబుతున్నా, భవిష్యత్తులో ప్రతి రైతు పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా పంట మార్పిడి విధానానికి కూడా మేము అంకురార్పణ చేశాం. ఈరోజు అన్ని పంటల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఆ పంటలకి కావలసినటువంటి వెసులుబాటు ఇవ్వాలని మా రైతు కమిషన్ అధ్యక్షుడు ఇచ్చినటువంటి సలహాలను పాటించి భవిష్యత్తులో మనం ఏ పంటలైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకి రైతును ప్రోత్సహించి ఆ రకమైనటువంటి ఉద్యాన పంటలతో పాటు తప్పకుండా భవిష్యత్తులో కూరగాయలతో సహా ఈ రాష్ట్రంలో సమృద్ధిగా మనం పంటలు పండించే స్థాయికి ఈనాడు రైతాంగాన్ని తీసుకెళ్లాలని ఇందాకనే పెద్దలు చెప్పారు. ఈరోజు వాతావరణ శాఖ చెప్పేటటువంటి అంచనాలను బట్టి ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అది కూడా భారతదేశం మీదనే ఎక్కువ ఉంటుందని, ఆ భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశానికే ఎక్కువ ఉంటుందని, దక్షిణ భారతదేశంలో కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీద ప్రభావం ఎక్కువ ఉంటుందని. అందుకని మేము పదే పదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నీటికి తక్కువ ఉన్నటువంటి పంటలు, నీటి వినియోగం తక్కువ ఉండేటటువంటి పంటలు వాడండి. దానికోసమే పప్పు దినుసులన్నింటినీ కూడా రైతు వేదికల్లో పెట్టి మీకు విత్తనాలు సప్లై చేశాం. ఇందాక పెద్దలు ఉత్తమ గారు చెప్పినటువంటి 7 రకాల డిమాండ్ ఉన్నటువంటి వరి విత్తనాలు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన మార్కెట్లో మీరు అమ్ముకోగలిగినటువంటి ధాన్యం, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్కి అనుకూలమైనటువంటి ధాన్యం, రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి ధాన్యాన్ని మీకు సిఫారసు చేశాం. ఆ విత్తనాలను కూడా ప్రతి రైతు వేదికల్లో మీకు అందుబాటులో ఉంచాం. ఆ రకంగా ఆయిల్ ఫామ్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ఈ గత సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ ఎకరాలు వేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం మొదటి స్థానంలో ఉన్నాం. రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ రైతులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు పదవీ స్వీకారం రోజున దానికి టన్నుకి 12,000 ఉండేది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆ టన్నుని 24,000 చేశాం. ఈరోజు ఎకరానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది. తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలని మా ప్రభుత్వం యొక్క కోరిక, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే 14 జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతుంది. 3 లక్షల ఎకరాల రైతులు ఈరోజు సంతోషంతో ఆయిల్ ఫామ్ వ్యవసాయం చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 10 లక్షలకు తీసుకెళ్లాలి. అదేవిధంగా 70 లక్షల ఎకరాలకు అవకాశం ఉంది. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే రైతు స్థిరంగా నిలబడాలన్నా, ఆయనకి సరైనటువంటి ఆదాయం రావాలన్నా కష్టపడి ఇష్టమైనటువంటి పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించుకొని ఎంచుకోవాలి. సంప్రదాయ వ్యవసాయం రైతుల్ని ఆగం చేస్తూ ఉంది. అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులు రైతులకు అనుకూలించట్లేదు. మార్కెట్ పద్ధతులు కూడా మనకి అనుకూలించట్లేదు. అదేవిధంగా యూరియా వాడకాన్ని మీద కూడా అపహాస్యం చేస్తున్నారు. ఐటీ నిపుణులే వాళ్ళు యాప్ లేదు, బోపు లేదు అంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి అడాప్ట్ చేసుకొని భారతదేశం మొత్తం ఈ యొక్క ఎరువులకు సంబంధించినటువంటి యాప్ని స్థిరీకరించారు. అంటే కేవలం రైతుకే ఎరువులు వెళ్ళాలి, పక్కదారి పట్టకూడదు, పరిశ్రమలకు వెళ్ళకూడదు, దొడ్డిదారిని వెళ్ళకూడదు, బ్లాక్ మార్కెట్ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో యాప్ని పెట్టి 90% రైతులు ఇంటికాడుండి యూరియాని బుక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎరువులన్నింటినీ బుక్ చేసుకుంటున్నారు. రైతు సుఖపడటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. రైతు సంతోషంగా ఉండటం ప్రతిపక్షాలకు ఇష్టం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేపట్టగలగటం వాళ్ళకి కడుపు మంటగా ఉంది. కాబట్టి ఎవరు కడుపు మంటకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు. మీ అధికారం పోయి, మీ కడుపు మండిపోయి, మీరు ఆగమైపోయి, మీరు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు రైతుల పేరు మీద పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఆగం చేయాలనో బదనాం చేయాలనో చూస్తున్నారు. అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే రైతుకి ఏదైనా ఇబ్బంది ఉంటే అది యాప్లో కానీ, రైతు భరోసాలో కానీ, రైతు బీమాలో కానీ, విత్తనాల్లో కానీ దేంట్లో సమస్య ఉన్నా తీర్చగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదన్నా ఉంటే రైతు వేదికల నుంచి ఇప్పుడు లక్షలాది మంది రైతులు చూస్తున్నారు. నేను ప్రతి మంగళవారం వాళ్ళతో మాట్లాడుతున్నా. మీకు ఏ కష్టం ఉంటే మాకు చెప్పండి,
దాన్ని సరిచేసి మీకు అనుకూలమైనటువంటి పద్ధతులను కొనసాగిస్తానని చెప్పి మేము గంటా బజాయి చెప్తా ఉంటే